అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. నేను చేసే వీడియోలు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఈరోజు తొలేకాస ఈ మన చెట్లలో వచ్చిన పూలమ్మ పైన కానీ టెర్రస్ గార్డెన్లో వచ్చినాయి కానీ కింద మాకు గేట్ పక్కన ఉంది మందారం చెట్టు. అది సాయంత్రం మొగ్గలు కోసుకొచ్చుకుంటాం, అందుకే ఇంత చిన్నగా ఉంటాయి. ఉదయానికంటే మాకు అసలు ఉండవు, అందుకే ఈ పూజకు పూలు కోసుకొచ్చుకున్నాను. మేము ఈరోజు తొలేకాస రోజు ఏం చేస్తాము అంటే, పెద్దోళ్ళు అయితే మాత్రం జొన్నలు తెల్ల జొన్నలు కాకుండా ఎర్ర జొన్నలు ఉన్నాయి, పాలాప్ జొన్నలు అంటాం. అవి ఏపి పేలాలు చేసి పేలపిండి చేసేవాళ్ళం. అప్పట్లోని మేము చిన్నప్పుడే పిల్లలు తినలేరు జొన్న పిండి అని ఈ పుట్నాలండి శనగలు అంటాము, శనగలతోటి మళ్ళీ శనగపిండి చేసేవాళ్ళు. ఈ శనగలకు ఒక బెల్లం గడ్డ 4 ఎలాచి వేసి ఒక కొబ్బరి గిన్నెసి ఇది మిక్సీకి వేసుకోవడం దంచుకుంటాం. అప్పుడు నేను ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను. అలానే సలివిడి అంటారు, సలిబిండి అంటారు. మేమేంటంటే సలిబిండి అంటాం. మాకు ప్రతి విషయంలో తొలేకాస అంటే తోసుకొని వచ్చిందండి. పండగల్లో మెయిన్ పండగ అంటే పండగలు అన్నింటిలో తోసుకొని ముందు వచ్చిందండి తొలేకాస. ఫస్ట్ స్టార్టింగ్లో సలిబిండి చేస్తారు దేవుడు నైవేద్యంగా. సలిబిండి చేసి ప్రతి దానికండి మన శ్రీమంతమైన లేకుండా ఏమన్నా సరే బిడ్డను తీసుకెళ్తున్నాం ఫస్ట్ సలిబిండే వాడతాం, చల్లదనం మంచిది అని. అందుకని ఫస్ట్ ఈ పండగకి సలిబిడి కంపల్సరీగా చేస్తారమ్మా. సలిబిడి అంటారు, సలిబిండి అంటారు పల్లెటూరులో అయితే. సలిబిండి చేస్తాను నేను. అలానే కొంచెం గారెలు కూడా చేసి నైవేద్యంగా పెడతాను. టిఫిన్కి నైవేద్యంగా పెడతాను, కొన్ని గారెలకు నానేసుకున్నాను. నేను ఇప్పుడు ఇది ఎట్లా చేయాలో నేను ఇదేంటంటే గ్లాస్లో వేసానమ్మా. ఒక అరకిలో బియ్యం ఉంటాయి, దానికి ఇదిగో 2 బెల్లపు గడ్డలు తీసుకున్నాను. ఈ 2 బెల్లపు గడ్డలు ఒక కొబ్బరి చిప్ప 4 ఎలా చేస్తాను. ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కడిగి రాత్రి నానబెట్టాను, ఉదయాన్నే కడిగి ఆరబెట్టాను. ఈ టైం పెట్టి మేము ఎప్పుడు చేసుకోవాలనుకుంటారేమో, అందరూ ఆఫీసులకు వెళ్తే సాయంత్రం చేసుకుంటారు. ఇప్పుడు నానేసుకోనైనా కూడా 2-3 గంటలు ఈ కంట్రోల్లో వచ్చిన బియ్యం నానేసి 2-3 గంటల సేపు ఉన్నా కూడా నానిపోతాయి. అప్పటికప్పుడు నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు. కదిలాడితే పాయసాలు అవి కాదమ్మా, ఇట్లాంటివి కూడా చేసి పెడతారు. ఒక్కో పండగకి ఒక్కొక్క చేసే విధానం ఉంటుంది అనమాట. ఈ పండగ మాత్రం పేలపిండి సలివిడి కంపల్సరిగా చేస్తారమ్మా. మా కాడైతేను నేను ఇచ్చేది చూపిస్తాను. ఇది మిక్సీ పట్టుకుంటాను. ఫస్ట్ బియ్యం వేసి మిక్సీకి వేసుకున్నాను, అది ఆ పిండి వచ్చింది. మళ్ళీ సరే వేసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ కొంచెం బియ్యం ఉంటే వేస్తున్నా కదా, ఆ రవ్వ జల్లెడ పోసిన రవ్వ మళ్ళీ దీంట్లో పోసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఒక్కసారి అన్ని బియ్యం ఆడిచ్చినా కట్టేయరు. ముందు ఒక వాయ వేసుకొని, ఒక వాయ అంటే ఒక జార్ నిండా పోసుకొని తిప్పుకున్నాక జల్లెడ పట్టినాక కొన్ని బియ్యం ఆ రవ్వ వేసి తిప్పుకుంటారు. అని పెద్దలు అది చేస్తారు. ఎందుకు కొన్ని బియ్యం కొంచెం ఆ నూక వేసి తిప్పుతారు. నేను తిప్పి జల్లెడ పోస్తాను. జల్లెడ పోసుకుంటున్నాను. అప్పుడైతే మేము చిన్నప్పుడు పొద్దున 5 గంటలకల్లా ఇంట్లో పని చేసుకొని రోట్లో వేసి దంచుకునేవాళ్ళు. ఇప్పుడు కానీ మిక్సీలు ఈజీగా చేసుకుంటున్నాం, అప్పుడు ఇవన్నీ లేవు. కానీ సలిబిండికి మాత్రం మన జీవితంలో ప్రతి దాంట్లో మంచి పనిలో సలిబిండి ఉండదు. అయితే ఫస్ట్ పండగ కాబట్టి సలిబిండి చేస్తున్నాం కదా. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసాము, ఫస్ట్ పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తుంటాం కదా ఫస్ట్, అప్పుడు సలిబిండి చేయాలి. ఆ అమ్మాయి మళ్ళీ 3 నెలలు ఉండి అల్లం పెట్టి పంపిస్తుంటారు, అప్పుడు సలిబిండి చేయాలి. అమ్మాయి లేకుందంటే ఫస్ట్ మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు సలిబిండి చేయాలి. అటు అత్తగారు చేస్తారు, ఇటు అమ్మగారు చేస్తారు. మళ్ళీ బిడ్డ పుట్టింది తీసుకెళ్ళి ఇంటికి దింపి రావడానికి మళ్ళీ తీసుకెళ్తున్నాం కదా, అమ్మాయి పురిడి పోసి అప్పుడు సలిబిండి. ప్రతి దాంట్లో సలిబిండి అండి. మనకి సలిబిడి అంటే అంత మంచిది అని అన్నట్టుని. అందుకు తొలి పండగ కాబట్టి తొలేకాస ఇప్పుడు సలిబిండి చేస్తారు. నాకు తెలిసిన వరకు చెప్తున్నానమ్మా. నేను మా పెద్దలు కూడా నేను చూసింది, నాకు ఎవరో చెప్పింది కదా. మా పెద్దోళ్ళు ప్రతి దాంట్లో చేసేవాళ్ళు కాబట్టి దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. సలిబిండి కంటే అంత ఉందన్నమాట. కొంతమంది ఇష్టపడరు, సలిబిండే కదా బెల్లం పాకంలే కదా ఏముందని, కానీ దీన్ని చాలా ఇష్టపడే కూడా ఉంటారు. జల్లెడ చిన్నగా అయింది. ఇది డీమార్ట్ తీసుకుని ఇంత చిన్న జల్లెడే, ఇది ఎంత రేట్ ఉందో ఇది. ఇక్కడ పల్లెటూరులో ప్రతి ఇంట్లో ఒక జల్లెడ ఉంటుంది, పెద్ద జల్లెడ. ఎందుకంటే అరిసెలు ఇట్లాంటివి ఎక్కువ చేసుకుంటారు కదా, అందుకని జల్లెడ కంపల్సరిగా ఉండాలి. ఇది నూక మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను. కొంచెం నేను పట్టినాక చూపిస్తాను. ఈ పిండి మొత్తం జల్లెడ పోసుకున్నాను, పిండి పట్టుకొని వేసుకున్నాను. అలానే శనగలు కూడా మిక్సీకి వేసుకుంటున్నాను. ఈ సగం వేసాను, కొన్ని ఉన్నాయి. మెత్తగా తిప్పొద్దమ్మా. ఇదే కొంచెం ఒక రకంగా తిప్పి చూపిస్తే ఎలా తిప్పాను. బరకంది కొంచెం
అంటే తగులుతుంటాయి అక్కడక్కడ గింజలు, మీకు అవపడుతున్నాయో లేదు కానీ కొంచెం బరగ్గా. ఇది దీంట్లో పెట్టేసుకుంటాను. ఇంకా కొంచెం మరగ్గా తిప్పుకున్నా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ బెల్లం వేసి ఒక తిప్పాలి బెల్లం కలిసినట్టు. ఇవి కూడా మిక్సీకి వేసుకుంటున్నాం. చాలా ఈజీ, ఇది ఎట్లా చేసుకో తెలియక అయ్యో కొంతమంది చేయరు కానీ చాలా ఈజీ. కనిపిస్తుంది ఇప్పుడు నా బరగా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో బెల్లం వేసి నేను తురుము పెట్టుకున్న బెల్లం ఉంది, ఇదిగోండి. ఇది 1.5 గెరలా దురిగింది. నేను ఇది వేస్తున్నా, మరగ్గా వేసుకుంటున్నాను. అది సరిపోద్ది, అంటే ఒక గెడ్డ అంతే వేస్తున్నానమ్మా, ఇది సరిపోద్ది. ఇది కొంచెం కలుపుకొని కొబ్బరి ఈ గిన్నె మిక్సీ పట్టుకుంటున్నాను. 4 ఎలాచీను ఇది మిక్సీ పౌడర్ లాగా పట్టుకుంటాను. అది కూడా చూపిస్తాను, పట్టినా చూపిస్తాను. ఇది నేను ఒక కొబ్బరి చెప్పు వేసాను, మీకు కావాలంటే ఇంకో కొబ్బరి చెప్పని వేసుకోవచ్చు. ఎంత కొబ్బరి వేసుకున్నా మనం ఇదే అదే గజ్జికాయలు అంటాం కదా, గర్జలు అంటారేమో, వాటిల్లో కూడా ఈ పిండే పెట్టుకుంటారు. ఇది నేను ఒకటి వేసాను, నేను మిక్సీ పట్టుకొని దాంట్లో కలుపుతాను. ఇదిగోండి, ఇది ఇట్లా పట్టుకున్నాను. బెల్లం తురుము పట్టాం కదా, దీంట్లో కలిపేస్తున్నాను. ఇది మొత్తం కలిపినాక ఇప్పుడు మిక్సీకి మళ్ళీ వేస్తున్నానమ్మా. వేసి ఎక్కువ తిప్పద్దు. ఈ బెల్లం అది మన రోల్లో దంచుకోవచ్చు. ఇప్పుడు నా పైకి పోతే లేట్ అయిద్దని నేను మిక్సీలో వేస్తున్నాను. రోల్ ఉంటేనేమో రోట్లు వేసి బెల్లం దాంట్లో కలిసేట్టు దంచుతారు. కొంచెం లేదు కాబట్టి నేను ఇప్పుడు రోటికి పోదు కాబట్టి మిక్సీలో ఊరికి వేసి ఇది కలిస్తే చాలు, అంతే. ఆ బెల్లము ఈ పిండి కలిసిపోతే చాలు. అంటే పెట్టామో తీసామో కొంచెం మనం తురుము పట్టుకున్నాం కాబట్టి ఈజీగా కలిసిపోద్ది. తిప్పుకొని వస్తాను. ఊరికి ఒక 30 సెకండ్లు అట్లా పెట్టి ఇట్లా తిప్పానో లేదా కలిసిపోయింది. ఎందుకంటే తురుము పట్టాను కాబట్టి ఈజీగా కలిసిపోయింది. ఇంటి శనగపిండి అంటే ఇది ఇప్పుడు ఈ పిండి చేస్తారు. లేదా ఇదే అంటే గజ్జికాయలు అంటాం మేము, దాంట్లో కూడా ఈ పిండి పెట్టి అవి చేసుకుంటారు. శనగపిండి అంటే ఇదమ్మా. ఇప్పుడు అంటే పేలపిండికి బదులు శనగపిండి చేస్తున్నాను నేను. ఇది కూడా పట్టేసుకుంటాను ఇంకంతే. ఇది అయిపోయింది. నేను ఇప్పుడే కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటాను. అంటే ఇదంతా మనం దేవుడి దగ్గర పెట్టాం కదా, ఇది అయిపోయింది. నేను కొంచెం ఒక గిన్నె తీస్తాను. ఈ గిన్నె తీసి ఫస్ట్ దేవుడికి పెట్టేసుకుంటా పక్కన. ఇంత ఈజీ చేసినట్టే ఉంది కదా. ఈ పిల్లలు భలే ఇష్టపడతారండి పిండి అయితే. నేను ఇప్పుడు మళ్ళీ సలిపిండికి కూడా చూపిస్తాను. గారెలు కానీ మిక్సీలో పట్టుకున్నానమ్మా. నాకు అసలు ఇక్కడ గుండెలు వేసి పట్టడం ఫస్ట్ టైం. నేను ఎక్కువ పట్టుపప్పును గ్రైండర్కి వేసుకోవడం లేదా రుబ్బుకోవడమే చేస్తాను, కానీ మిక్సీలో వేయటం నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. దాంట్లోకి ఇది ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము, పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు, కొంచెం అల్లము ఈ మిక్సీ చిన్న జార్లు వేసి కొంచెం అట్లా తిప్పుకొని వస్తాను. అలానే కరివేపాకు కూడా. మాకేంటంటే రోట్లు వేసి రుబ్బడం అలవాటు, గ్రైండర్లు వేయటం, ఇది నాకు బాగా కొత్తగా ఉంది. ఊరక అలా తిప్పుకొని వస్తాను. అట్లా తిప్పితే ఇట్ట అయిపోయింది ఊరక. ఇది వేస్తున్నాను. ఉప్పు కూడా నేను పిండిలో వేసి పట్టాను. అల్లము మా వాళ్ళు పంటి తగిలితే నచ్చదు, సగం అదొక కారణం. కరివేపాకు లేద్ది అయితే తుంచేసుకుంటే సరిపోద్ది. ఇది కొంచెం ముదురు కరివేపాకు లాగా ఉంది కదా మన గార్డెన్లోదే. ఇది ఉల్లిపాయలు వేసేస్తున్నాను. తోటకూర కాళ్ళు ఉన్నా కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నాకు లేద్ది లేదు, మొత్తం వండేసా కాబట్టి ఇది అది వేసేస్తాను. కొంచెం జీలకర్ర వేసుకుంటాను. తోటకూర కాళ్ళు అంటే ఆ కాళ్ళను కూడా కాదు, ఆకు లేద్ది ఉంటే వేసుకుంటారు. అది 1 స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను. మీ ఇష్టం, వేసుకోండి, అది మీ ఇష్టం. నేను ఒకసారి కలిపి వేసేస్తాను. కరివేపాకు మాత్రం లేద్దండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మన కాళ్ళు అంటే కొంచెం ఏదో ముదురుగా అనిపిస్తుంది.
ఇంకా వేసుకున్నాము. నేను ఉప్పు చూడటం అవి ఏం చేయలేదమ్మా, ఓగా ఉజ్జాయింపుగా అంటే సరిపోవద్దు అన్నట్టు వేసాను. అది ఉజ్జాయింపు అంటే సరిపోవద్దు అన్నట్టు అన్నీ వేసాను. ఎందుకంటే మనం ఫస్ట్ నేను తీసి దేవుడికి పక్కన పెట్టేసుకుంటాను, అందుకని ఉప్పు చూడటం లేదు. అంటే ఇది సరిపోవద్దు అన్నట్టు వేసాను ఉప్పు. ఇవన్నీ కొంచెం ఆయిల్ కాగితే వేసేద్దాం. ఈలోపు ఏరైపోయి మరి బెల్లం కూడా పెట్టుకుంటాను సలిపిండికి, చూపిస్తాను. చీగడుకు 2 గెడ్డలు ఇందా చూపించేది, బెల్లం గెడ్డలు 2 తురుము పట్టుకున్నాను. ఇది వేసేస్తున్నాను. ఇది బాగా తీపి తినే వాళ్ళకమ్మ, నేను బాగా తీపి తినే వాళ్ళకి చెప్తున్నాను. మీరు తక్కువ వేసుకోవాలంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. దీంట్లో వాటరు ఇది పెద్ద గ్లాసు సగం పోస్తున్నాను. ఇది పోసేసి నేను వెనక పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఈ లోపు గారెలు చేసుకునే లోపు ఈ పాకం కూడా వచ్చింది. అలాగే పెద్ద మంట పెట్టలేదు, కొంచెం చిన్న మంట పెట్టుకుంటున్నాను. ఈ పల్లీలు కూడా దాంట్లో వేసుకుందామని ఇవి కూడా వేయించుకుంటున్నాను. అది చిన్న మంట మీద రేపుతున్నా ఎర్రగా వచ్చింది చూడండి. ఇది కూడా ఆపేసుకుంటున్నాను స్టవ్. అది పాకం వచ్చేలోపు మనం ఇది రెడీ చేసుకుందాము. ముందు సలిపిండిలోకి ఇదిగోండి ఆలుకాయ కొంచెం కొబ్బరి మిక్సీ తిప్పి దాంట్లో వేసేసాను. 4 ఎలాచి వేసి మిక్సీ తిప్పి దాంట్లో వేసాను. మీకు చెప్పని మర్చిపోయాను, ఆనకలు ఎలాచి చూపించింది వేయలేదు అనుకుంటారేమోనని చెప్తున్నాను. ఇప్పుడు నేను గారెలు చేసుకుంటున్నాను. కొంచెం తడి చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా పొట్టు పప్పే బాగుంటుంది, గారెల కల్లా పొట్టు పప్పే బాగుంటుంది వస్తుంది. నేను వేసుకున్నా చూపించేదా, నేను గారెలు వేసి కూడా చూపిస్తున్నారు అన్నట్టు. రకరకాలుగా వేస్తుంటారు, అత్తు కూడా ఉంటుంది. ఏం పర్లేదు, కవర్కి నీళ్ళు పూసుకోవాలి, పెట్టాలి, వేయాలి అంతే. నూనె పోయకూడదు. ఎంత ఈజీ కదా గారెలు వేయటం, చేసుకోవటం ఈజీ. చాలా నేను వేసినా చూపిస్తాను. మొత్తం వేసానమ్మా, కానీ ఎందుకంటే పొట్టుపప్పులాగా కలర్ రావు, ఎందుకు వైట్గా ఉండేట్టుంది. ఎక్కువ చేయలేదు కాబట్టి ఇదిగో నేను ఫస్ట్ వాయి తీసి ఇది నైవేద్యానికి పక్కన పెట్టేసుకుంటున్నాను దేవుడికి. మనం అంతా పూజ అయిపోయిన దాకా మీరు ఆగండి అంటే ఆగరు ఇంట్లో, అందుకు ఫస్ట్ వేసుకుని నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వాళ్ళు ఇంట్లో వాళ్ళకి కూడా చేయాలి కదా. ఈ లోపు నాకు సలిపి చూపిస్తాను, అది కూడా ఇది పక్కన పెట్టేసి దేవుడి దగ్గర చూపిస్తాను. ఇవి అంత అరిసెల పాకం అంత రానక్కర్లేదు, కొంచెం పాకం వచ్చింది అంటేనే సరిపోద్ది. ఇది అసలు ఏమీ అనుకోలేదు, ఇంకొద్దిసేపు ఉంచుదాము. అంటే అరిసెల పాకం ఏం అవసరం లేదు, కొంచెం గట్టి పడుతుంది అనగానే ఆపేసుకున్నాము. ఈ లోపు వేసుకుంటాను. నేను పాకం వచ్చేలోపు నెయ్యి మీ ఇష్టం, 1 స్పూన్ వేసుకుంటారా 2 స్పూన్లు వేసుకుంటారా అది మీ ఇష్టం. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది కొంచెం కాయినాక కొబ్బరి వేయించుకుంటానమ్మా దీంట్లో. అలాగే కొబ్బరి గసగసాలు ఒకసారి చూపిస్తాను. ఇవి కూడా ఈ కొబ్బరి అట్లా కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇది వేపుకుంటాను. ఆపేసినాక గసగసాలు వేస్తాను. అది కూడా మీ ఇష్టం, ఎన్ని వేసుకుంటారో అది మీ ఇష్టం. ఇంత కొలతనే ఏమి లేదు, కొబ్బరి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. గసగసాలు కూడా మీకు ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను ఈ చేసాలు ఉంటాయి కదా, ఈ చేస మూత నిండా తీసుకున్నాను. ఈ చేస చూపిస్తున్నాను, దాని మూత నిండా తీసుకున్నాను. అది కరుగుతుంది కదా, వేసేస్తున్నాయి. ఆపేసినాక వేసుకోండి గసగసాలు, ముందు వేస్తే మాడిపోతాయి. అది కొంచెం అయినా చిన్న సిమ్లో ఉంది కాబట్టి నిదానంగా ఎగుతుంది. ఈలోపు అది తీసుకుంటాం వాళ్ళు కూడా కదా, ఉదయాన్నే కాబట్టి హడావడిగా ఉంటుంది. అదే ఒకటి అయిపోయినా ఒక్కొక్కటి చూపించకూడదానంటే లేట్ అవుతుంది కదా. పొద్దున్నే పూజ కావాలి, ఇంట్లోకి కూడా అందరికి కావాలంటే లేట్ అవుతుందని అన్నీ పెట్టి చేస్తున్నాను. ఒకసారి ఇది కొబ్బరి ఇట్లా వేపుకున్నాను, ఆపేసి స్టవ్ బంద్ చేసాను. ఇదిగోండి అన్ని గసగసాలు ఇప్పుడు వేస్తున్నాను ఆపిన తర్వాత, లేదంటే మాడిపోతాయి. దాంట్లో వేడి ఉంది కదా, వేడికి బాగా ఎగుతాయి. నాకు పాకం కూడా వచ్చినట్టే అనిపిస్తుంది. ఒకసారి వాటర్ లేదు చూపిస్తాను మీకు.
ఇంకొంచెం నేను సిమ్లో పెట్టినా కాబట్టి అంత లేట్ అయింది. ఇంకొంచెం వచ్చిన తర్వాత నేను పిండి పోసుకున్నాను. ముందు చూపించా కదా, మళ్ళీ చూపించదు అనుకుంటారేమో. ఇలా చూసినా కూడా అర్థమైద్ది. అంటే ఇది బాగా అరిసెల పాకం రావాల్సిన అంత అవసరం లేదమ్మా. పల్లీలు వేసుకుంటున్నాను, మీ ఇష్టం ఎక్కువ వేసుకుంటా అంటే వేసుకోండి. ఈ పిండి నేను దీంట్లో అన్ని ఆలుకాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి పోసేసుకుంటున్నాను. ఇది 20 రోజులు ఉన్నా కూడా ఏం కాదు. కొంతమంది చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అంటే బయట ఉన్నా కూడా కొంచెం అంటే గట్టిగా చేసేవాడి కొద్దిగా ఆరిపోద్దని. కొంతమంది ఏమో చక్కెర సలివిడి ఇష్టపడతారు, చక్కెరతో చేసుకునేది. ఎవరు కొంతమంది, అందరూ అందరూ కొంతమంది. మనం నాగేం తెలుసా, అదే నాగే పుట్టకడిపోతాం కదా, అప్పుడు పచ్చి సలివిడి అంటే ఈ పాకం పట్టకూడదు. పిండి పట్టాం కదా, ఆ పిండిలోనే బెల్లం వేసి దంచాలి. రోట్లో కానీ మిక్సీలో కానీ, అంటే ఉడికిన పాకం పెట్టకూడదు. వాళ్ళకి కూడా సలివిడి పెడతారు. నేను పోసుకోవాలి. ఇది ఎప్పుడైనా కూడా సలిపిండికి తడి బియ్యం పిండే బాగుంటుంది. పొడి బియ్యం పిండితో చేసుకుంటే బాగోదు. చెప్పని మర్చిపోయి మళ్ళీ చెప్తున్నాము. బియ్యం నానబెట్టుకొని అది ఆడించుకున్న పిండే బాగుంటుంది. పొడి బియ్యం పిండి బాగోదు, అనుగ్గా ఉందనుకుంటారేమో. కొద్దిసేడుకి అది గట్టి అయిపోద్ది. ఎందుకంటే మనం తీసుకెళ్తాం కదా, ఇప్పుడు సారి కింద తీసుకెళ్తాం కదా, ఇలా బట్టి టిఫిన్కి పోసేస్తారు పాకాన్ని, అది గట్టి పడిపోద్ది. ఇప్పుడు ఇది కూడా పోసుకుంటున్నాను. గసగసాలు కొబ్బరి నెయ్యి వేపుకున్నాం కదా, అది కూడా పోసేస్తున్నాను. దీనికంటే కొలత లేదు. స్మెల్ భలే అనిపిస్తుంది. ఇది కూడా గిన్నెలో తీసి పెట్టుకుంటాను. త్వరదే డబ్బాలో పోసి తీసి పెట్టుకున్నామంటే గట్టి పడిపోద్ది. అంతే, ఇంతేనమ్మా. మీ ఇష్టం. ఇంకా కొంచెం పిండి పోసుకుంటా అంటే పోసుకోవచ్చు. అది గట్టి అయిపోద్ది. మరి ఇట్లా ఉందనుకో స్లోగా గట్టి అయిద్ది. దేవుడు తీసుకున్నానమ్మ నైవేద్యానికని. ఇదిగో మళ్ళీ అలానే తులసమ్మ కాడ కూడా పెట్టుకున్నాను. కొంచెం తులసమ్మ కాడ కూడా తీసుకున్నాను. ఇదిగోండి చూడు, ఇందాక ఎంత అనుగ్గా ఉందో ఇప్పుడు ఎట్లా గట్టి పడుతుందో. ఇంక ఇట్లానే ఉంటుంది. మనం మూత పెట్టేసి పెట్టుకున్నామనికి ఇంక ఇట్లానే ఉంటుంది. మేము చిన్నప్పుడు ఇట్లా పెట్టేటోళ్ళు కాదు, ఇంకా కొంచెం గట్టి చేసి లడ్డులాగా కట్టేవాళ్ళు. సలిపిడి ముద్దలు అని పెట్టేవాళ్ళు. అలా ఉండేది. ఇప్పుడు ముద్దలు వద్దు, ఇంకా కొంచెం గట్టి పిండి వేసుకుంటే కొంచెం గట్టిగా వచ్చింది. అవసరం అని చెప్పి నేను ఇలా డబ్బాలో పెడుతున్నాను. మీరు నెయ్యి పైన కొంచెం వేసుకున్నా కూడా బాగుంటుంది. అది మీ ఇష్టం. ఇది అయిపోయింది. నేను పూజ చేసుకుంటాను. ఈరోజు నేను పెట్టే నైవేద్యం ఇదమ్మా. మీకు నచ్చిద్దేనో అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇవ్వండమ్మా. నేను పూజ చేసే చూపించను, తర్వాత ఒక ఫోటో పెడతాను కానీ నేను పూజ చేసే చూపించను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా, అది అందుకని నేను అది చూపించడం లేదు. ఇది నేను నైవేద్యం పెట్టుకుంటున్నాను. మాకు ఇప్పుడు మాత్రం పిల్లలు చట్నీ వేసుకొని తింటారు. ఇంకా నాన్ వెజ్ అంటే నాన్ వెజ్లో గారెలు తింటారు. కానీ నాన్ వెజ్ లేనప్పుడు మా కాడ మాత్రం కొబ్బరి కారం వేసుకొని తింటారమ్మా. కొబ్బరి కారం నెయ్యి వేసుకుని వాళ్ళు వేసుకుంటారు. వేసుకోకపోయినా బాగుంటుంది. దాంట్లో ఎట్లా ఆయిల్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మా పెద్దలు మేము ఎలా తింటారో నేను అదే పెడతాను మా పిల్లలకు కూడా. మీ ఇష్టం, చట్నీ చేసుకుంటారంటే చేసుకోండి. ఇది చక్కెర కూడా వేసుకొని తింటారు కానీ అది కొంతమంది వేసుకొని తింటారు. ఇది ఆయిల్ ఇంకా అది కొంతమంది చక్కెరతో కూడా ఇష్టపడతారు. నేను పెద్దవాళ్ళని చూస్తే తీపి ఇష్టపడే వాళ్ళు చక్కెర వేసుకొని కూడా తింటారు. అది మీ ఇష్టం, ఎలా తింటామన్నా కూడా.